బొమ్మాలి అనే పేరు ఈ ఊరికి ఎలా వచ్చిందంటే, పూర్వం ఈ ఊర్లో సంతమట్టిలో ఒక రాజుల కోట ఉండేదంట. ఆ కోట వద్ద ఒక విశేషమైన తోట ఉండేది. సాధారణంగా తోటను వనం అంటారు. ఆ వనాన్ని కాపలా కాయడానికి ఉండే వ్యక్తిని తోటమాలి అని పిలిచేవారు. అప్పట్లో ఆ కోట వనానికి ఒక మాలి ఉండేవాడు. కాలక్రమంలో ప్రజలు అతన్ని కోట వనం మాలి అని పిలవడం మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో కొంతమంది ఒరియా వారు ఉండడం వల్ల వాళ్ళు తమ ఉచ్చారణలో దీనిని కోట బనమాలి అని పలుకుతూ ఉండేవారంట. అదే పదం మారుతూ చివరికి కోట బొమ్మాలిగా స్థిరపడింది. అలా ఈ ఊరికి కోట బొమ్మాలి అనే పేరు వచ్చిందంట. ఇది ఎక్కడో కాదు, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాలి. కోట బొమ్మాలిలో అత్యంత విశేషమైనది కొత్తమ్మ తల్లి. గ్రామస్తుల విశ్వాసం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం అప్పలరాజురెడ్డి గారు సంతకు వెళ్తూ వస్తుండగా సరుకులతో పాటు ఒక ఎడ్ల బండి మీద అమ్మవారు వస్తూ గ్రామ పొలిమేర వద్దకు రాగానే ఆ అమ్మవారు బండి నుంచి దిగిపోయి, ఇక నేను ఇక్కడే ఉంటాను, నన్ను స్థాపించి పూజించండి అని చెప్పారంట. తర్వాత పోలేరు అమావాస్య పోయిన మరో వారం నాడు లక్షవారం నాడంట నా కోసం సంబరం చెయ్యండి అని అప్పలరాజురెడ్డి గారి స్వప్నంలో అమ్మవారు ఆదేశించారంట. అలా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొత్తమ్మ తల్లి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరంతో కలిపి కొత్తమ్మ సంబరాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయంట. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రదేశం పేరు మీద ఇటీవలే తెలుగు సినిమా కూడా విడుదలైంది. దాని టైటిల్ సాంగ్ లాంచ్ కూడా ఈ అమ్మవారి ఆలయం దగ్గర జరిగింది. అందుకే కోట బొమ్మలు అనేది పేరు కాదు, ఓ పరంపర. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి వీధి, ప్రతి సంబరం శతాబ్దాల చరిత్రను మోస్తూ నిల్చున్న జీవితమైన సంస్కృతి. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి వీధి, ప్రతి సంబరం శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలుచున్న జీవంతమైన సంస్కృతి. కొత్తమ్మ తల్లిని నమ్ముకుని జీవించే మనుషులు కోటరాజుల కాలం నుంచి వస్తున్న పేరు, గౌరవం, ఒరియా తెలుగు జనాల ఆప్తభావం ఇవన్నీ కలిసినప్పుడే కోట బొమ్మ. ఇక్కడ జన్మించిన వాళ్ళకి గర్వం, వచ్చిన వాళ్ళకి ఇష్టం, వెళ్ళిన వాళ్ళకి